ఏ కార్యక్రమాలు మన విద్యా విషయంలో కూడా కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ 3 భాగాలు ఉంటాయి. కరికులర్ అయితే మనం ఏం చేస్తుంటామంటే మొదటి రోజు చదువుతూ ఉంటాము, పాఠ్యాంశాలు చదువుతుంటాము, మార్కులు పొందుతుంటాము, గ్రేడ్ అవుతుంటారు. దాంతోపాటుగా జ్ఞాన వస్తువులేవో కానీ విజ్ఞాన వస్తువులేవో కానీ మనోవికాసం మాత్రం కలగదు, వ్యక్తిత్వ వికాసం కలగదు. కేవలం చదువుల వల్ల, మార్కుల వల్ల, ర్యాంకుల వల్ల మనోవికాసము వ్యక్తిత్వ వికాసం కలగదు. కేవలం సర్టిఫికెట్లు మాత్రం లభిస్తాయి అంతే. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పటి నుండి కూడా దాంతోపాటుగా ఈ యొక్క కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ అనే అంశాలకు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంది. మనం గమనించాం. కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ అంటే అర్థం ఏంటిది? పెయింటింగు, శిల్పకళ, కార్పెంటరీ, మ్యూజిక్, సింగింగు, దాంతోపాటుగా వ్యాస రచన, క్విజ్ కాంపిటీషన్, ఇట్లాంటి అనేకమైన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. స్కూళ్ళు నిర్వహిస్తాయి, కాలేజీలు నిర్వహిస్తాయి. సో వీటన్నిటిలో కూడా రకరకాల రంగాల్లో ముందుకు వచ్చిన వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. చదువుతో గుర్తింపు రాదు. విన్నారా? వ్యాస రచన వల్ల మనకి ఏం లాభం అవుతుంది అంటే మనం ఆ వ్యక్తి అక్కడ గొప్ప వ్యక్తుల మనం చూస్తున్నాం. అంబేద్కర్ గారి ఆయన కూడా మనం చదువుతాం, పుస్తకం చదువుతాం, దీక్షకు చదువుతాం. ఆయన జీవితంలో ఉన్న ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, అవమానాలు ఎన్ని రకాలు జరిగినాయో మనకు తెలుస్తుంటాయి. అంటే ఒక వ్యక్తి ఎన్ని రకాల కష్టాలను, నష్టాలను అనుభవించి, వేదన అనుభవించి, కన్నీళ్లను మింగి జీవితంలో పైకి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం అంబేద్కర్ జీవితంలో. అది మనకు స్ఫూర్తిని కలిగిస్తుంది. మనం ఏమనుకుంటామంటే మనమంతా కూడా మనకే చాలా కష్టాలు ఉన్నాయి, మాకేం సపోర్టు లేదు, మా తల్లిదండ్రులు చదువుకోలేదు, ఇంకేదో అనుకుంటుంటాం మనం తప్ప కదా. మా నాన్న చదువుకోలేదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సౌకర్యాలు లేవు అని అనుకోలేము మనం. కానీ అంతకంటే ఘోరమైన స్థితిలో నుంచి కూడా ప్రతి దెబ్బను స్వీకరిస్తూ, ప్రతి కళాన్ని స్వీకరిస్తూ ముందుకెళ్ళే వ్యక్తులు అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ప్రపంచం గుర్తుపెట్టుకుంది, మనం గుర్తుపెట్టుకుంటున్నాము, ప్రతి ఒక్కరు ఆరాధిస్తున్నాము. అలాగే జ్యోతిబా పూల గురించి చూడండి. ఆయన కూడా కదా మూఢత్వం ఉండకూడదు, సైంటిఫిక్ విజన్ ఉండాలి. స్వామి వివేకానంద చెప్పేది కూడా అదే, సైంటిఫిక్ విజన్ ఉండాలి. ఈరోజు సైంటిఫిక్ విజన్ లోపించింది మా లోపల కదా. మూఢనమ్మకాల పైన మనం ఇదైతున్నాం. ఆ మూఢనమ్మకాల పోరాటం నిర్వహించిన వ్యక్తి మన పూలే గారు. అలాగే వీరేశలింగం పంతులు, మన ఆంధ్రప్రదేశ్లో వీరేశలింగం పంతులు మీరు చాలా తెలియదు. ఆయన కూడా విధవా వివాహాలు చేశారు, కన్యాశుల్కం వ్యతిరేకంగా పోరాడు, వరకట్టం వ్యతిరేకంగా పోరాడు. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. వీళ్ళ గురించి మన చదువుతే ఏమైందంటే మనకు ఒక ఆలోచన కలుగుతుంది, ఒక అర్థి కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. సో ఈ వ్యాసంగ పోటీ వల్ల ఏమవుతుందంటే మనము తప్పనిసరిగా యూపీఎస్సీ ఎగ్జామ్లో కానివ్వండి, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో కానీ వ్యాస రచన కానీ చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఐఏఎస్ ఎగ్జామ్లో వ్యాస రచన పోటీలో కూడా చాలామందికి మార్కులు మిస్ అయిపోయినాయి, గ్రూప్ 1లో మార్కులు మిస్ అయిపోయినాయి. ఈ విధంగా రాయడం వల్ల, వ్యాసనప్పుడు రావడం వల్ల మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, అవునా కదా. సో అట్లాగే మనం ఇక్కడ ఉపన్యాస పోటీ ఉందనుకోండి. ఉపన్యాస పోటీ అంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఇంతమందిని చూస్తూ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వేదికపై వచ్చి కదా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి. సో ఆ ధైర్యం లభిస్తుంది మనం స్టార్టింగ్లో మనం తడబడతాం, గుండె కొట్టుకుంటుంది, చెమటలు పడతాయి. కానీ మనకు లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. ఉపన్యాస పోటీ వల్ల ఏమవుతుంది? లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. 10 మందిలో నిలబడే ధైర్యం కావాలి, ఉండాలి. మనిషికి ధైర్యం పోతే లాభం ఏంటండి? స్వామి స్ట్రెంత్ ఇస్ లైఫ్, స్ట్రెంత్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అన్నాడే. మరి ఆ ఉపన్యాసం ఇవ్వడానికి ఒకటి జ్ఞానం రావాలి, చదువుకోవాలి, ఆ చదివిన విషయాన్ని చక్కగా చెప్పాలి. బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, పదజాలం ఉంటుంది, వేగం ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది. ఈ రకం ఉపన్యాసాల వల్ల మనకు ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది, ఒక గుర్తింపు కలుగుతుంది. సమాజంలో అందరికి గుర్తింపు ఉండదండి. ఎవరికైనా ఉద్యోగం చేసే వాళ్ళకి గుర్తింపు ఉండదు. సమాజం ఎవరు గుర్తించుకుంటుందంటే అసాధారణ వ్యక్తులు గుర్తుంటుంది, అసమానమైన వ్యక్తులు గుర్తుంచుకోండి. మీలాగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక మాట్లాడే శక్తి మనం చూస్తుంటాం. నాయకులు, రాజకీయ నాయకులు ఎవరు గుర్తుంది? రాజకీయ నాయకులు మాటల వల్లనే గెలుస్తారు, మాటల వల్లనే మంచి చేస్తుంటారు, మాటల వల్లనే ఉద్యోగం సాధిస్తారు, మాటల వల్లనే రాష్ట్రం సాధించిన వాళ్ళు, మాటల వల్లనే మన శాసనం తగ్గుతూనే ఉన్నది. ఒక గాంధీ మహాత్మా గాంధీ కోర్టులో నిలబడితే కేసు వాదిస్తానికి పోతే ఆ జడ్జి పిలుస్తూ ఉంటే రా బాబు రా రా అని పిలుస్తుంటే
ఆ ఇబ్బంది కాంప్లెక్స్ వల్ల కేసు వాంచలేక కూలబడిపోతే తెల్లారి ఆ కక్షిదారు వచ్చి డబ్బులు తీసుకుని పోతే అటువంటి న్యూనతాభావం కలిగిన గాంధీ తద్వారా అంచెలుగా ఎదిగి ఇవాళ మన దేశ స్వాతంత్రం తీసుకోవడానికి కారణమయ్యారు. ఒక మామూలుగా ఉండే గాంధీ ఒక మహాత్మా గాంధీ అయ్యారు. మామూలుగా ఉండే పూలే గారు ఒక మహాత్మా పూలే అయ్యారు. ఏ రకంగా తమ యొక్క లోపాలను తొలగించుకుంటూ అది మన బలాన్ని పెంచుకుంటూ ఇవన్నీ చేయాలి. సో ఇటువంటి అవకాశాలు రావడం అనేది కష్టం. మనుషులు 3 రకాలు, నేను చెప్తా ఉంటాను, 3 రకాలు మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటంటే 3 రకాల అవకాశాలు రాని అన్న వాళ్ళు కొంతమంది అవకాశాలు రాగానే వదులుకుంటారు. 2 రకాల వ్యక్తులు ఉంటారు, అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అవకాశం రావడం కోసం ఎదురు చూస్తుంటారు, దానికోసం ప్రిపరేషన్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఉంటారు చదువుతూ ఉంటారు, ఒక పద్ధతి ప్రకారం చదువుతుంటారు, అవకాశం చూస్తుంటారు, నోటిఫికేషన్ పడుతుంది, అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు, గెలుస్తారు. ఇది 2 రకాల వ్యక్తులు. 3 రకాల వ్యక్తులు ఎవరంటే వాళ్ళు అవకాశం కోసం చూడరు, అవకాశం క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు అవకాశం రకరకాల అవకాశాలు ఉంటారు. మనం ఉంటాం, ఒక దాన్ని చదువుతుంటాం, ఒక ఉద్యోగం కాదు, ఇంకో ఉద్యోగం కాదు. అన్ని రకాలుగా చదివి అవకాశాలను ఉంచుకున్నట్టే, స్కిల్స్ పెంచుకున్నట్టే, ఆ స్కిల్స్ ఉన్నట్టయితే రకరకాల ఉద్యోగాలు దొరుకుతాయి. అవునా కదా, రకరకాలుగా మనం పైకి వచ్చే ఉంటుంది. సో అవకాశాలు సృష్టించుకునే వాళ్ళు ఎవరంటే మొదటి తరగతి వ్యక్తులు. సో మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వం కోరేది అంటే మీలాంటి వాళ్ళ అవకాశం సృష్టించుకోవాలా. తద్వారా ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేది స్వామి వివేకానంద జయంతి, అంబేద్కర్ జయంతి, పూలే జయంతి, చాలామంది జయంతి నిర్వహించుకోవడం మీలో ఒక స్ఫూర్తిని కలిగించడం, మీలో ఇన్స్పిరేషన్ కలిగించడం, మీలో ఉత్సాహాన్ని కలిగించడం. అరే మాకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది పైకి వస్తారని చెప్పి ఉత్సాహాన్ని మనకు కలిగించడానికి మనకి ఉత్సాహం కావాలి, ఉద్రేకం కావాలి, మన ఇన్స్పిరేషన్ కావాలా, స్ఫూర్తి కావాలా. అలా నిర్వహించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పాటల రూపంలో, డ్యాన్సుల రూపంలో అన్ని రకాలుగా మనకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. సో ఒకసారి మనం ఏంటంటే కొన్నిట్లో పాల్గొనాలి కదా, రాకపోనియండి ముందు కార్యక్రమం నిర్వహించాం, మేమంతా కూడా నిర్వహించాం. ఏది 1 ఎలక్షన్ 1 బాల్ అందించాం మన ఒక ప్రోగ్రాం లోపల. అక్కడ ఎంతోమంది పాల్గొన్నారు. సో మీరు కూడా యువకులారా, మీరు కూడా ఇన్ఫాక్ట్ దానికి ఇష్టం లేక కాదు, అవకాశాన్ని చూసుకోవాలి. రానియండి, 0 మార్క్ రానియండి, ఏదైనా రానియండి. అయితే మనం చేస్తూ పోతే మనకే ఆత్మవిశ్వాసం వస్తుంది, గుర్తింపు వస్తుంది, అంతే కదా. కాబట్టి అయినా కానీ ఇంత చక్కని కార్యక్రమంలో మీరంతా కూడా అమ్మాయిలు పాల్గొన్నారు, అబ్బాయిలు పాల్గొనలేదు. మేము సపోర్ట్ లేదు, అబ్బాయి ఏదో రకరకాల కారణాలు రకరకాలుగా ఉంటాయి, దానికి నేనే కాదు. కానీ అమ్మాయిలు పాల్గొనడం ఏంటంటే అదొక విశేషం. నేనే మొన్న మాట్లాడుతూ ఒక మహిళ దినోత్సవం మాట్లాడుతుందంటే పురుషులు స్త్రీలలో ఎవరు సమానులు అంటే 2 సమానులు అని అన్నారు. బోత్ ఆర్ ఈక్వల్, మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అన్నారు. కానీ నేను చెప్పాను ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్, ఉమెన్ ఆర్ మోర్ దెన్ మెన్ అని చెప్పాను. మహిళలు పురుషుల కంటే గొప్పవాళ్ళు, మహిళలు పురుషుల కంటే అధికమైన వారు, మహిళలు అంతకంటే ఎన్నో శక్తివంతులు కదా. పురుషుని కంటే అన్ని రకాలుగా బలాన్ని, శారీరక బలాన్ని, మానసిక బలాన్ని, ఔన్నత్యాన్ని కలిగి ఉండే వ్యక్తి అంటే మహిళలే అని చెప్పి వాళ్ళకు ఒక అరగంట ఉపన్యాసం ఇచ్చి నేను ప్రూవ్ చేశాను. మీకు కూడా అవకాశం ప్రూవ్ చేస్తాను. అదే నాకు ఈరోజు తార్కాణం కనబడుతుంది. ఏది మహిళలే చురుకైన వాళ్ళు, మహిళలే ముందుకు వస్తారు కదా. కాబట్టి మీరంతా పాల్గొన్నారు. చక్కగా ఆమె మాట్లాడింది, అమ్మాయితో ఆమె ఒక ఆవేశం, ఆమె ఒక ఇది సమాజం ఎట్లా తనను ఇది చేస్తూ ఉంటుంది. అమ్మాయి బయట పోతే ఏ రకంగా కామెంట్ చేస్తున్నారు, నిజంగా కామెంట్ చేస్తున్నారు. అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కూడా కామెంట్ చేస్తారు. మీరు బాగా చదువుతున్నాకోండి, బాగా చదువుతుంటే వాళ్ళు అంటే వీడే పొద్దు దాకా చదువుతుంటాడు, వీడి చదువుతాడు, ప్రత్యేక చదువుతాడు, రిజల్ట్ రాగానే తెల్లారి ఆడుతాడు, నీకు ఉద్యోగం వచ్చింది రాగానే వాడు సంతోషపడతాడు. మన పక్కవాడు మన మగవాళ్ళ అబ్బాయి కానీ బాగా చదువుతున్నాడు అంటాడు కదా. అలాగే అడిగి ప్రత్యేకంగా అడిగి రాకపోతే రాలేదని 10 మందికి ఇప్పిస్తారు. అదే వచ్చిందనుకోండి ఎవరికి చెప్పండి మాట. సో ఈ రకంగా సమాజంలో కూడా ఈర్ష్యాలు ఉంటాయి. కాబట్టి మన దాని గురించి పట్టించుకోకూడదు. సో ఇటువంటి కార్యక్రమం మనం పాల్గొనాలి, దీనికి గురించి ఇప్పటికీ మీరు ఏం చెప్పాలి, ఈ విషయాలు మీరు కాగితం మీద రాసుకోవాలి, పాయింట్స్ రాసుకోవాలి. మనలో ఉన్నదాన్ని ఆ పాయింట్స్ అని మన లోపల మన జీవితం అనుభవించుకోవాలి. మన జీవితం అనుభవించుకోవాలి, మనం సక్సెస్ ముందుకు పోవడానికి మనకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఇదే కాబట్టి ఇంత చక్కని అవకాశం మీకు లభించింది. వాళ్ళు డైరీ కూడా ఇస్తున్నారు, అది వేరే విషయం ప్రోత్సాహాలు ఇస్తున్నారు. మీకు అందరికీ మీరంతా నాకు ముందు కనబడుతుంది, మీరంతా కూడా శక్తివంతులు. రియల్లీ ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ యు ఆర్ పవర్ఫుల్ పీపుల్, యు ఆర్ రిప్రజెంటింగ్ పవర్ఫుల్ ఇన్ ఇండియా.
టోటల్ ఇటువంటి యూత్ ఇక్కడ ఏదైతే ఉందో మీరంతా ఇంకా ఇన్స్పిరేషన్తో, ఇంకా సెల్ఫ్ డిటర్మినేషన్తో, ఇంకా హార్డ్ వర్క్తోని సార్ 12 గంటలు కాదు, ఎన్ని గంటలు అంటే చదువుతూ కదా, హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ రేపు గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, ఇంకేదో కాదు, ఏదంటే సాధించడానికి అవకాశం ఉంది. పొద్దున్నే మాట్లాడుతాం ప్రవీణ్ సార్, మేము ఉద్యోగాల ప్రత్యేక మనోసం మాట్లాడదాం. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఎందుకంటే 14 నాడు ఉంది కాబట్టి తెలియజేస్తూ కదా వారి యొక్క అభిప్రాయాన్ని స్మరించుకుంటూ మీరు సెలవు.